మనకు చట్టాలు చేసేది ఎవరు? ఎంపీలు. ఆ ఎంపీలందరూ ఎక్కడ కూర్చుంటారు? లోక్సభలో కూర్చుంటారు. హెడ్ ఎవడు? స్పీకర్. ఆ స్పీకర్ ఎక్కడి నుంచి వచ్చాడు? రూలింగ్ పార్టీ నుంచి వచ్చాడు. మరి రూలింగ్ పార్టీ నుంచి వచ్చిన స్పీకర్ ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీ ఎంపీలకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా, టైం ఎక్కువ ఇస్తాడు. ఇలాంటి తప్పులు జరగకూడదనే రాజ్యసభ అని ఇంకోటి ఉంటుంది, దాన్ని అప్పర్ హౌస్ అంటారు, తెలివివంతులు ఎక్కువగా ఉండే. సో అటువంటి రాజ్యసభకి హెడ్ ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనే తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్ గా నియమిస్తాం. అతనికి అన్ని పార్టీలు సమానమే, అతనికి పాలిటిక్స్ సంబంధం లేదు అనే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా పొలిటికల్ కి తయారైపోయింది. ఈ పార్టీ ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, రూలింగ్ పార్టీ ఇంకో పొలిటికల్ పర్సన్ సపోర్ట్ చేస్తుంది. అప్పుడు న్యూట్రాలిటీ ఎక్కడ ఉంటుంది? అరే లోక్సభలో జరిగిన తప్పులు జరగకూడదనే కదా రాజ్యసభలో పెట్టింది. మనకు 100% టైం ఉంటే కేవలం 24% రాజ్యసభలో డిస్కస్ చేసుకుంటున్నారంట. మిగతా టైం అంతా ఒకనొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం సరిపోయింది. ఒక నిమిషానికి 1.25 lakh రూపీస్ మనకు రాజ్యసభ ఖర్చు అవుతుంది. అయినా కూడా మనం తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే పొలిటికల్ పార్టీ సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ స్పీకర్ గా చైర్మన్ గా నియమిస్తున్నాం కాబట్టి.